రైట్. తెలంగాణ వచ్చిన తర్వాత బేసిక్‌గా అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యారు. వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను తెలంగాణలో అని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఒక కక్షపూరితమైన మాట ఒకటి మాట్లాడడం మనం విన్నాం. రైట్. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పనులన్నీ చూస్తుంటే ఆ విధంగానే ఉన్నాయని అనుకోవచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లోగోస్ మార్చడం కానివ్వండి, లేకపోతే టీఎస్పీఎస్సీని టీజీ అని మార్చడం కానివ్వండి, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం గురించి నేనొస్తా అక్కడికి. ఇవన్నీ చూస్తుంటే ఈ మార్పులు చేర్పులన్నీ చూస్తుంటే పాలన గాలి కొదిలేసి ముందు వీటి మీద అంటే కేసీఆర్ని నామరూపాలు లేకుండా అసలు గుర్తులు లేకుండా చేయాలి అన్న ఒక్క మాట ఏదైతే ఉందో ఆ విధంగానే పరిపాలన ఉంది అనుకోవచ్చా మనం? ఇప్పుడు చరిత్ర అనేది హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని మనం ఇండియన్ హిస్టరీ కనుక గమనిస్తే ఒక ముస్లిం రాజు తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు ఏం చేసినాడు, ఆ రాజధానిలో ఉన్న ప్రజలను కూడా అక్కడికి తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. అంత బేవకూఫ్ ఈ రేవంత్ రెడ్డి విన్నారా. అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడము మనకు కాదు కదా, చరిత్రకారులకు కూడా సాధ్యం కాదు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమ నిర్మాతగా, తెలంగాణ ఉద్యమాన్ని ఒక తోవలో తీసుకొచ్చిన వ్యక్తిగా, ఉద్యమానికి ఒక జవసత్వాలు కల్పించిన వ్యక్తిగా, వివిధ రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకి తీసుకువచ్చిన వ్యక్తిగా, దేశ రాజకీయాలలో తాను ఒక క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ ప్రతి వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడానికని, కేంద్ర ప్రభుత్వం మీద కొంత ప్రెషర్ బిల్డప్ చేయడానికని అతను చేసిన కృషిని ఎవరు కాదనలేరు. అట్లా అన్నిటి యొక్క సలహా సంప్రదింపుల యొక్క ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే ఎప్పుడు కూడా ఇప్పుడు మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీనో లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్నో జవహర్లాల్ నెహ్రూనో ఏదో ఇతరులను మర్పించడం సాధ్యమవుతుందా? భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో భారతదేశానికి స్వతంత్రం రావడంలో ఎంతోమంది కృషి చేస్తున్నారు. అందులో గణనీయమైన కృషి వీళ్ళు చేసినారు. అటనే తెలంగాణ ఏర్పడడంలో ఎంతోమంది కృషి చేస్తున్నారు. అందులో ప్రధాన భాగం వీళ్ళకు ఉండింది, ముందు వీళ్ళు ఉన్నారు అనే మాట ఇది చారిత్రక సత్యం. దీన్ని తగ్గిస్తాము అనేటువంటి మాట మొత్తానికి నామరూపాలు లేకుండా చేస్తాను. సరే, అది అది ఆయన వీర్థవాదం. అంటే ఆయనకు అర్థమైంది గంతే. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే పాలు మరిచిన తర్వాత పిల్లవాడు తల్లినే మరుస్తాడు అనేటువంటి ఒక భ్రమా ప్రపంచంలో అతను ఉన్నాడు. తల్లికి పిల్లవాడికి ఉన్న సంబంధము ఓన్లీ పాలే కాదు, ఇతరత్రమైన కార్యక్రమాలు ఉంటాయి. మాతృత్వం అనేది ఒక గొప్పదని, పిల్లడు సచ్చే వరకు కూడా తల్లిని మరవడని, తల్లి కూడా పిల్లవాడిని మరవదనేటువంటి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మూర్ఖపు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతారు. ఆయన మాటలను సీరియస్గా తీసుకోవడం అర్థం లేని విషయం. అంటే ఎస్, మీరు అన్నది రైట్, నీకు కాదు అనట్లేదు. కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పక్క నుంచి నేను ఇందాకే మీకు చెప్పా, టీఎస్పీఎస్సీని టీజీ అని మార్చడం, లేకపోతే టీఎస్ఆర్టీసీని టీజీ అని మార్చడం కానివ్వండి, లేకపోతే లోగోస్ మార్చడం కానివ్వండి, లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందు పెట్టడం ఏంటి, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం తీసుకెళ్ళి సెక్రటేరియట్ లోపల పెట్టడం ఏంటి? అంటే ఒక్కటమ్మా, నేను ఒక విషయం చెప్తాను. టీజీ అనేది మొదట తెలంగాణలో కూడా ఉండింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టీజీ అనే ఉంది, దాన్ని టీఎస్గా కేసీఆర్ మార్చినాడు. సరే, ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్కు మార్చినాడు. ఇప్పుడు అది టీఎస్ఆ టీజీ అనేది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేటువంటి నిర్ణయం కాదు. అది టీజీ ఉన్నా టీఎస్ ఉన్నా ప్రజలకు మౌలికంగా జరిగేటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకు జరిగేటువంటి సహాయ సహకారాలు కానీ ఏది ఉండదు. ఫస్ట్ పాయింట్. తర్వాత రాజీవ్ గాంధీని మరీ అంత చిన్నగా చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, ఒక ప్రధానమంత్రి. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా ఈనాడు అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో, లోకల్ బాడీస్లో ఒక ప్రజాస్వామిక పద్ధతిని, రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు. అది కాకుండా రాజకీయాలలో ఆనాడు ఉన్నటువంటి ఈ అయారాం గయారాం పరిస్థితులు, పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది అనేటువంటి దాన్ని గ్రహించి ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. దానికి తోడుగా ఇవాళ కమ్యూనికేషన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఈరోజు, ఇవాళ మీ చేతిలో నా చేతిలో ఉన్న సెల్ ఫోన్లు కానీ, లేకపోతే కలర్ టీవీలు కానీ, ఇతరత్రమైనటువంటి ఒక సాంకేతికమైనటువంటి ఒక విప్లవం వచ్చింది చూస్తున్నారా ఎలక్ట్రానిక్స్లో. ఆ విప్లవానికి మూలకర్త కూడా రాజీవ్ గాంధీ గారి. సరే, ఆయన విగ్రహం అక్కడ పెట్టడం విషయాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రెండోది ఏంటంటే ఈ తెలంగాణ తల్లిని మార్చడము, తీర్చడము అనేటువంటి పద్ధతిని చూస్తున్నారు. ఇది చాలా వీర్థవాదన. అసలు తెలంగాణ తల్లిని మార్చాలా, ఆమె అట్లుంటుంది ఇట్లుంటుంది అనేటువంటి ఈ ఏదైతే వివాదం వచ్చిందో ఇది కేవలం వ్యక్తిగతమైన కక్షతో రేవంత్ రెడ్డి తీసుకువచ్చింది. దీని మీద జరిగిన ఖర్చంతా వృధా, దుబారా. దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏది లేదు. రెండోది,
తెలంగాణ తల్లి అంటే ఎట్లా అడుక్క తినేలాగా, పూర్తిగా బీదస్తురాలాగా, పూర్తిగా ఏ రకమైనటువంటి అంటే అందచందాలు లేకుండా ఒక గ్రామీణ మహిళలాగా పెడితే ఆమెను చూడంగానే తల్లి స్వభావం వస్తుంది అనేటువంటి ఈయన మాట్లాడుతున్నాడు కదా. ఉద్యమాన్ని తలపించే విధంగా తెలంగాణ తల్లిని అసలు ఉద్యమంలో ఈయన ఎన్నడున్నాడండి? ఈయనకు ఉద్యమం గురించి మాట్లాడే నైతికమైన హక్కు ఎక్కడిది? రేవంత్ రెడ్డి ఏంది, తెలంగాణ ఉద్యమం ఏంది, అసలు ఏమైనా అర్థం ఉందా? మీరు పళ్ళ డాక్టరు కళ్ళ గురించి మాట్లాడుతున్నట్టుంది ఈయన మాట్లాడుతుంటే. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడైనా ఎక్కడైనా ఒక అప్పటి సమైక్యవాదుల పరిపాలన మీద ఒక నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి అయితేను, తెలంగాణ కావాలని ఆకాంక్షించిన వ్యక్తి. ఈయన సమైక్యవాదుల తొత్తు. ఆనాడు చంద్రబాబు నాయుడు వెంట ఉన్నాడు. ఆయన ఎప్పుడూ తెలంగాణ సమాజం పట్ల ఆయనకు లేదు. అందుకే ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంది కాబట్టి కొంతమంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళను, కేసీఆర్కు అప్పుకప్పుడు దగ్గర ఉండి కొంత దూరమైన వాళ్ళను, పదవులు కోల్పోయిన వాళ్ళను, ఇప్పుడు గంటా చక్రపాణిని వాడిని వీడిని తీసుకొని పోయి తనకు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఉన్నట్టుగా, తాను తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నట్టుగా ఒక లెజిటిమసీ కోసమని ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందశ్రీని కానీ వాళ్ళను వీళ్ళని కానీ ఈయన సన్మానం చేయడం అది ఇది అంత పెద్ద ఇదేదో తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలా? అంటే గుప్పెడు మందికి కొంత భూమి కోట్ల రూపాయలు ఇస్తే ఇక ఉద్యమకారులు అందరికి ఇచ్చినట్టుగా భావించాలా? అసలు ఉద్యమకారులలో నిజంగా ప్రాణాలు కోల్పోయిన వాడు, సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ లెక్క తీసినాడా? ఈయన ఒక స్కీమ్ పెట్టినాం కదా అభయహస్తం లోపల, గత ఉద్యోగం లోపల ఎవరైతే అసూలు బార్చినారో ఇస్తామని అన్నారు కదా, మరి వాళ్ళ లెక్క 1 year అయింది, ఇంతవరకు ఎందుకు తీయాలి? ఓకే, ఈ నలుగురికి ఇచ్చి ఏం చెప్పదలుచుకున్నాడు ఆయనే? తర్వాత ఆయన ఎవరెవరికైతే ఇచ్చినాడో వాళ్ళకి ఆల్రెడీ ఇండ్లు పట్లు ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా ఎంతో కొంత స్థితిగతులు కలిగి ఉన్న వాళ్ళే. ఉన్న వాళ్ళకే మళ్ళా ఇవ్వడం ఎందుకండి? మళ్ళీ ₹1,00,00,000 సానియా మిర్జాకు డబ్బులు ఇస్తేనేమో ఒక ఆటగా అంటే ఒక మంచి మహిళకు ఒక క్రీడాకారునికి ఇచ్చినారు, అది అన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి, అది వృధా ఖర్చు అని కాంగ్రెస్ నాయకులు విమర్శించినారు. మరి అట్లాంటి వాళ్ళు ఈనాడు వీళ్ళకెందుకు కోటి రూపాయలు ఇవ్వాలా చెప్పండి? ఒక పక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. నిన్నగాక మొన్న ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం రాసినారు, అయ్యా మాకు ఇవ్వకుండా మీరు అంతా కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేస్తున్నారు కానీ పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, దీని మీద మీరు దృష్టి పెట్టండి అని అన్నాడు. మరి నిన్న ఆ కార్యక్రమాలలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ రోజుల్లోగా మేము పే చేస్తామని చెప్పి ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు విద్యా వైద్యం విషయాలనేమో ఏ రకమైన శ్రద్ధ వహించకుండా, రైతుల పట్ల ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా, అలాగే కానీ హామీల మీద దృష్టి పెట్టకుండా ఏవైతే ఈ లోగోలు మార్చడం లేకపోతే తెలంగాణ అంటే ఎస్ మీరు అన్నది అబ్సల్యూట్లీ ఆయన స్థాయి గంతేనమ్మా, ఆయన స్థాయి గంతే. వృధా ఖర్చు దీని మీద ఫోకస్ పెట్టకుండా అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. అంతే, మనం డైవర్షన్ అని కాదు కానీ ఆయన మెదడుకు తోచింది గంతే అన్నారా. ఆయన నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కష్టము అన్నారా. రేవంత్ రెడ్డి నుంచి పరిపాలనలో ఏదైనా గణనీయమైన మార్పును ఎక్స్పెక్ట్ చేయాలా అంటే అది చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నది. ఎందుకంటే ఆయనకి అది సరిపడదు. పరిపాలన వేరు, రేవంత్ రెడ్డి వేరు. మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఒకటి చిన్న డౌట్ వచ్చింది. రీసెంట్గా పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన షర్ట్ మార్చడం కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల కొంతమంది అంటే చుట్టూ ఈ పక్కన కొంతమంది మంత్రివర్గం ఉండడం కానివ్వండి, లేకపోతే అదాని ఇస్తున్నటువంటి 100 కోట్లు రెఫ్యూజ్ చేయడం కానివ్వండి, అంటే ఒక మాట విధానం కూడా కొంచెం మారినట్టు ఎక్కడో కనిపిస్తూ ఉంది. ఏం మాట లేదు. ఒక దెబ్బ తిన్న తర్వాత కుక్క మూలుక్కుంటే ఎట్లయితే పోతుందో అట్ట పోతా ఉన్నాడు అంతే. మళ్ళీ ఆయన సహజ స్వభావం గదే, మళ్ళీ గదే ఊరుతాడు, గదే చేస్తాడు. ఇంకా 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయండి, మీరు చూస్తారు. అది ఎప్పుడూ మారదు, కుక్కతోక వంకర. మీరు రేవంత్ రెడ్డి బుద్ధిలో ఏదో గణనీయమైన మార్పు వస్తుందన్నటువంటి మాట ఏది లేదు. ఆయన మాట మారదు, ఆయన భాష మారదు, ఏది మారదు. అంటే గతంలో జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్ అన్ని కూడా పక్కదో పట్టించి మొత్తం బడ్జెట్ మీద కాకుండా ఒకరి మీద ఒకరు దూషించుకోవడమే సరిపోయింది బడ్జెట్ సెషన్స్ అన్ని కూడా. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఈ వింటర్ సెషన్ మళ్ళీ మనకి అంటే ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ సెషన్ వస్తుంటాయి. ఈ వింటర్ సెషన్ కూడా చాలా తక్కువ దినాలకి అంటే 1 week వాయిదా పడ్డది కదా. ఇప్పుడు సడన్గా మరి 1 week ఎందుకు వాయిదా వేసినారో ఎవడు బాబాకు తెలియదు. తర్వాత సెషన్ స్టార్ట్ అయినాక 1 week వాయిదా అవ్వడము వితౌట్ ఎనీ రీజన్ అయితే నేను ఫస్ట్ టైం చూసినాను. బికాజ్ ఐ బీన్ ఎ జర్నలిస్ట్ రైట్ సిన్స్ 84, 83 ఆన్వర్డ్స్ నేను జర్నలిస్ట్గా ఉన్నాను. చాలామంది గొప్ప నాయకులను చూసినాను, శాసనసభ కార్యకలాపాలను కవర్ చేసినాను. ఐ బీన్ అన్ అక్రిడేటెడ్ కరెస్పాండెంట్. నేను ఎప్పుడు కూడా ఇంత అనాలోచితంగా ప్రవర్తించే వ్యక్తులను చూడలేదు.
తర్వాత శాసనసభ స్పీకర్కి ఏం ప్రాధాన్యత లేనట్టే కనపడుతుంది. ఆయన అంటే సభా సమావేశాల విషయంలో ఆయనను సంప్రదిస్తున్నారా, ఆయన ఏదైనా తన ఆలోచనలను చెప్పుతున్నాడు లేదు. ఇప్పుడు 1 వీక్ వాయిదా వేయాల్సిన సందర్భం అయితే 9వ తారీఖు నాడు ఎందుకు స్టార్ట్ చేసినారు? అప్పుడే స్టార్ట్ చేస్తే అయిపోయేది కదా. చెప్పండి. ఇప్పుడు ఎక్కడెక్కడో నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళందరినీ కేవలము ఈ తెలంగాణ తల్లి ఉద్యమం కోసమని ఆ రోజున ఎవడు మీటింగ్కి రాడని, శాసనసభ్యులు ఎవరు పట్టించుకోరని, కాబట్టి బడ్జెట్ అంటే వింటర్ సెషన్ అనే నెపంతో ఎక్కడెక్కడో నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇతరులందరినీ హైదరాబాద్కు రప్పించడానికే ఈ వింటర్ సెషన్ అనేటువంటి ఒక నాటకం ఆడినాడు. అది తప్ప ఇతరతరం లేదు. 1 వీక్ వాయిదా వేయాల్సి వస్తే ఈ వింటర్ సెషన్ అప్పుడే స్టార్ట్ చేస్తే అయిపోయేది కదా. ఒక్కరోజు కోసం ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే ఇది దీన్ని శాసనసభలో ప్రకటించడానిక? ప్రతి సంవత్సరము 9వ డిసెంబర్ని తెలంగాణ అవతరణ దినోత్సవంగా, లేకపోతే తెలుగు తల్లి యొక్క స్థాపన గురించి ప్రతిబింబించేలాగా చేయడమా, లేకపోతే సోనియా గాంధీ యొక్క బర్త్డే కాబట్టి ఆ 9వ డిసెంబర్కి అంత ప్రాధాన్యత కలిగించడమా? ఇది అసలు ఏంటిది? ఈవెన్ పార్టీ అధిష్టాన వర్గం కూడా ఈయన ఈ నిర్ణయాలు ఇష్టపడలేదు.